పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉషా కుమారి గారు వర్క్ చేశారండి. సో మేడం గారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినందుకు మేడం గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం చూసి నేర్చుకోవాలి. ఎవరైనా సరే ఎక్కడ ఆమె పనిచేస్తే అక్కడ ఆ స్కూల్ అభివృద్ధి, ఆ డిసిప్లిన్, దట్ ఈస్ డిఫరెంట్. ఒక మార్క్ ఉంటుందన్నమాట మేడంది. సో పేటేరులో చేశారు గతంలో, అలానే ఇక్కడ చేశారు. స్వర్ణలత మేడం గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. స్వర్ణలత మేడం గారి వారి పేరు తగ్గట్టుగానే ఆమె చేసిన 8 సంవత్సరాలు ఈ విద్యా వ్యవస్థని స్వర్ణయుగం లాంటిదని మనం చేస్తున్నాం. డాక్టర్ సిహెచ్ బాబాలరావు మాస్టర్ గారికి, వారికి ఘనంగా బాబాలరావు గారికి, డాక్టర్ సిహెచ్ బాబావలిరావు గారికి సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. హలో, బాబావలి మాస్టారు ఈ ఊరు వాసి. వారు ఎంఏ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. వారు వ్యాసదాస, కళారత్న, కవితలుగా బిరుదాంకులు. వారు ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యి ఎన్నో శేష జీవితాన్ని మనందరూ ఎగలూరిపోయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గడుపుతున్నారు. నేను ఎలాంటి సేవలు అందిస్తున్నారండి వెంకటేశ్వర స్వామి వారికి సంస్కృతంలో గ్రంథాలని తెలుగులోకి అనువదించే కార్యక్రమంలో ఆ కమిటీ మెంబర్లు ఒక ఆయనగా చేసి మన స్కూల్కి, మన ప్రాంతానికి ఎన్నలేని కీర్తి తీసుకొచ్చారు. ఇలాంటి కవులు ఎవ్రీడే, నేను గురువు గారి వాట్సాప్ గ్రూప్లో ఉంటాను. ఎవ్రీడే సమాజంలో జరిగే చేర్పులు, మార్పులు, మనుషులకి మనస్తత్వాలు అన్నిటి గురించి కూడా రోజుకో కవితరాజు గ్రూపులో పెడుతుంటారు. అవన్నీ చూసి మీ ఆత్మ ఎంతో జ్ఞానోదయం అవుతుంది. సమాజానికి ఎంతైనా స్ఫూర్తి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తిని, వారిని సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. బాబావలి మార్చాలి సన్మానం కార్యక్రమం దయచేసి భోజనానంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి, ఫోటో సెషన్స్ కూడా ఉంటాయి. దయచేసి ఎవరు వెళ్ళవద్దండి, భోజనం చేసి తిన్నులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చదువుకున్నాడు. వారు
ముఖ్యంగా విశిష్టంగా చేసే సేవా కార్యక్రమాలు ఏంటంటే వారు ఈ పాఠశాలకు పూర్వ విద్యార్థి కాకుండా మరి పూర్వ ఉపాధ్యాయులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు కూడా ముఖ్యులు. మరి వారిని ఘనంగా ఇప్పుడు మనం కమిటీ తరఫున సన్మానించుకోవడం పితృదేవతల ఆశీర్వాద కోసం వారు సింహద్వారం మెయిన్ గేట్ అన్ని కూడా నిర్మించారు. అంతేకాక ఈ వజ్రోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ముందు వారే శ్రీకారం చుట్టి మొదటి రోజే ఈ కార్యక్రమానికి నా వంతుగా 50,000 రూపాయలు దాతా వారని, అంతేకాక వారి సారథ్యంలోనే వారి యొక్క ప్రోగ్రాంకి రూపశిల్పని వారి యొక్క సారథ్యంలోనే ఈ కార్యక్రమంలో జరిగింది. వారికి ఈ స్కూలు ఉన్నట్టు స్టూడెంట్స్ అంతా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమం నిర్వాహకులు అంతా కూడా ఎంతో రుణపడి ఉంటాము. వారి సేవలు ఇప్పుడు మరవలేనివి. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందు కూడా ముందు తరాల వాళ్ళు కూడా అలాంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని వారు అడుగుజాడలో నడవాలని, ఇంకా జరిగేటటువంటి శతదినోత్సవాలు కూడా ఎంతో అద్భుతంగా ఇలాంటి గురువుల యొక్క స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని అందరికీ మనవి చేస్తున్నాము. వారికి చిరు సన్మానం. అదేవిధంగా మన నగరం మండలం ఎంఈఓ గారు 1 కె కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఎంఈఓ గారు 2 వీరాంజనేయులు గారికి కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన డివైఓ గారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బాపట్ల జిల్లా ఎస్ వెంకట శివబాబు గారు వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. గురువులకు మా సన్మానం, మా హృదయపూర్వక కృతజ్ఞత సమర్పణం. మన చేస్తూ ఉన్నారు. మన యొక్క వజ్రోత్సవ కమిటీ పూర్వ విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున చిరు సత్కారం జరుగుతూ ఉన్నది. గారు నగరం మండలం ఎంఈఓగా 2గా పనిచేస్తూ ఉన్నారు. వారిని కూడా సన్మాన కార్యక్రమానికి తోడుకొని రావాల్సిందిగా మన కమిటీ సభ్యులను ఉపాధ్యాయ బృందాన్ని కోరుతున్నాం. ఇప్పుడు ఎంఈఓ 2 గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎంఈఓ 2 వీరాంజనేయులు గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. హరిబాబు గారు పనిచేస్తూ ఉన్న టీచర్స్ ఎవరు కూడా వెళ్ళవద్దండి. దయచేసి అందరూ ఉండాలి. పూర్వ విద్యార్థులు కూడా ఎవరు వెళ్ళకండి. భోజనానంతరం అందరూ ఉండాలి. ఇంకా ఎవరైనా ఇక్కడ వేదిక ముందు భోజనం చేసి రావాల్సిన వారు ఉంటే దయచేసి భోజనానికి వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనం చేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. కార్యక్రమం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలా కార్యక్రమం ఆగదు. భోజనానికి వెళ్ళాల్సిన వాళ్ళు భోజనం చేశారండి. అలాగే అదేవిధంగా సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రామకోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్యామ్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్యామ్ ప్రకాష్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పివి శ్రీనివాసరావు గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిస్తూ ఉన్నాం. ఎన్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు అనౌన్స్ చేసిన ప్రతి ఒక్కరిని పేరున వేదిక మీదకి గీతావాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కృష్ణశాస్త్రి గారు, గీతావాణి గారు, సుశీల గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరకా సుబ్బారావు మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నారాయణం జానకీదేవి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గొడ్డువారి ప్రాణం వాస్తవ్యులు జక్క కనకయ్య గారి సుపుత్రులు సాంప్రదాయం కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యి మన స్కూల్కి ఎంతో ఖ్యాతి ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి, వారిని సన్మానించుకుంటున్నాం. మన కాలేజీకి మన ప్రాంతానికి ఎవరినైనా కీర్తి చేస్తున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వారికి చిరు సన్మానం. కృష్ణమోహన్ గారిని, మురళీమోహన్ గారిని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత 2 సార్లుగా మన హై స్కూల్లో కూడా ఉపాధ్యాయులుగా పనిచేసి ప్రస్తుతం రిటైర్ అయ్యి రేపల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి సన్మాన కార్యక్రమం. ప్రోగ్రాంలో ఉన్నా మళ్ళీ చేస్తా నేను ఫోన్. మా స్కూల్లో 79 నుంచి 87వ సంవత్సరం దాకా కూడా తెలుగు పండితులుగా సుబ్బారావు గారు నిజాంపట్నం వాస్తవ్యులు. నిజాంపట్నంలో ప్రస్తుతం నిజాంపట్నంలో నివాసం ఉంటున్నారు. వారికి మన పాఠశాల సన్మానం భరిస్తున్నాం. చాలా రకాలైన పోటీ పరీక్షల్లో ట్రైనింగ్ ఇచ్చి ఎన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి మంచి ఉపాధ్యాయులు, వారికి కమిటీ తరఫున సన్మానం జరగబోతుంది.
కృష్ణమోహన్ మాస్టారు, ఇంగ్లీష్ మాస్టారు మన పాఠశాలలో చాలా కాలం పాటు పనిచేసి తర్వాత పేటేరు హై స్కూల్లో పనిచేస్తున్నారు. ఆ మాస్టర్ గారికి పాఠశాల ఇప్పుడు ప్రస్తుతం ముట్టుపల్లిలో పనిచేస్తున్నారు. మంత్రిపాలెం, ఉల్లిపాలెం, పేటేరు, ముట్టుపల్లి వారికి పాఠశాల తరఫున సన్మానం జరుగుతుంది. తర్వాత మంత్రిపాలెంలో కూడా మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేసి అక్కడి నుంచి ప్రధానోపాధ్యాయులుగా మతుకుపల్లి సేవజాపురం మండలం మతుకుపల్లిలో పనిచేస్తున్నారు. ఈ నెలాఖరికి పదవి విరమణ చేయబోతున్నారు. వారికి ఈ పూర్వ విద్యార్థి సంఘం తరఫున సన్మానం జరుగుతుంది. మురళీ మోహన్ గారు మ్యాథ్స్ ఉపాధ్యాయులు, ప్రస్తుతం హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ఈ నెలాఖరులో రిటైర్ అవబోతున్నారు. థ్యాంక్ యూ సార్. ఫిజికల్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు ఇక్కడ 8 సంవత్సరాల పాటు పనిచేసి వారి ఉదయాల్లో ఇక్కడ సెంట్రల్ జోను అలాంటివి కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రీడల్లో ఎన్నో రకాల బహుమతులు, జిల్లా స్థాయిలో ఆడపిల్లల కబడ్డీ పోటీల్లో 10వ స్థానం సంపాదించారు. అలాంటి ఉపాధ్యాయులు మన పాఠశాలలో సన్మానం జరుగుతుంది. క్రాఫ్ట్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఏడుకొండల మాస్టారు అంటే తెలియని విద్యార్థి లేదు. వారు ఏ పనైనా ఉపాధ్యాయుల పనే కాదు, ఆఫీస్ పని ఏ పనైనా సరే చిత్తశుద్ధితో చేసేవారు. వారికి పాఠశాల తరఫున సన్మానం. బేగ్ గారు, కృష్ణప్రసాద్ గారి తర్వాత మన పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బేగ్ గారు ఇక్కడే రిటైర్ అయ్యారు. వారు ప్రస్తుతం ర్యాపర్లో నివాసం ఉంటున్నారు. మంచి విద్యార్థులను మంచి క్రీడల్లో మంచి నైపుణ్యం ఇచ్చినటువంటి మంచి ఉపాధ్యాయులు. వారికి పూర్వ విద్యార్థి సంఘం తరఫున సన్మానం జరుగుతుంది. రత్నారావు గారు సన్మానం చేస్తున్నారు. పాఠశాల విద్యాకరణ చైర్పర్సన్ మాగండి ప్రశాంత్ గారు, బేగ్ గారికి ధన్యవాదాలు. రామకోటేశ్వరరావు గారు, సార్ సౌమ్యశీలి, మంచి ఉపాధ్యాయులు, మంచి మనిషి. ఈ పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్ మీద వేరే ప్రాంతాలకు వెళ్ళేవారు. పాఠశాల విద్యార్థులకు మంచి అభిమానం ఉన్నటువంటి వారికి పూర్వ విద్యార్థి కమిటీ తరఫున సన్మానం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. జానకీదేవి, జి గీతావాణి గారు మన పాఠశాలలో మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేసి ఇక్కడ నుంచి ప్రమోషన్ మీద ప్రస్తుతం సింగుపాలెం హై స్కూల్లో, చిక్కపాలెం హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. చక్కని అంకితవాదం ఉన్నటువంటి ఉపాధ్యాయులు. వారికి పూర్వ విద్యార్థి కమిటీ తరఫున సన్మానం జరుగుతుంది. జానకీదేవి గారు ఈ పాఠశాలలో 8 సంవత్సరాల పాటు గ్రేడ్ 2 తెలుగు పండితుగా పనిచేసి ఎందరో విద్యార్థులకు అక్షర జ్ఞానం కలిగినటువంటి మంచి వ్యక్తి. వారికి పూర్వ విద్యార్థి కమిటీ తరఫున ఇప్పుడు సన్మానం జరుగుతుంది. ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నారాయణ జానకీదేవి గారు మా సభ్యురాలు కలిసి విద్యను అందించాము. వారికి మా అందరికన్నా కూడా సంతోషం. ఎందుకంటే ఈ స్కూల్లో ఏ స్కూల్లో తెలుగు పండితుగా పనిచేయడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. హృదయపూర్వక కృతజ్ఞతలు సమర్పణం.
తర్వాత పిరాట్లంగ పాఠశాలకు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళి అక్కడ రిటైర్డ్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ ప్రభావతి గారండి. ప్రభావతి గారండి ఇక్కడ సోషల్ చేసి రిటైర్డ్ అయ్యారు. మేడం గారు కూర్చునే వాళ్ళు కాదు, నన్ను కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. ఆదివారం క్లాసులో దూకేవాళ్ళు కూర్చున్న పూట నుండి. నేనే రేపటి నుండి పరిగెట్టు రాలేకపోయేదాన్ని. మేడం గారు రిటైర్డ్ అయ్యే వరకు కూడా చాలా యాక్టివ్గా సబ్జెక్ట్ని తెలుసుకొని బోధించి కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. విద్యాబోధన మా స్కూల్లో లభించడం మా ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. చిరంజీవి గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా కె కోటేశ్వరరావు మాస్టర్ గారు వారి యొక్క కుమార్తె పద్మావతి గారు. జ్యోతి మేడం గారండి మన పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేశారు. మరి కొంతకాలం అయితే కనుక రెండో పోస్ట్ లేకుండా మేడం గారే 540 మందికి హిందీలో విద్యాబోధన చేసి ఎవ్రీ ఇయర్ కూడా 100% అండి. హిందీలో 8 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా ఒక్కళ్ళు కూడా తప్పలేదండి. అక్కడ కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా చాలా బాగా ఒక్కళ్ళ కష్టపడుతున్నారు. థ్యాంక్స్ అమ్మా. మన బాపట్ల జిల్లాకి కాబోయేటటువంటి డెప్యూటీ గారు మా అబ్బాయి వెంకటస్వామి పైకి రావాల్సిందిగా కోరుచున్నారు. బాపట్ల నేను రిటైర్ అయ్యేటప్పుడు వెంకటస్వామి డెప్యూటీగా ఇక్కడికి వస్తారు. కూర్చోండి. రాజలక్ష్మి గారు ఈ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా 8 సంవత్సరాలు పనిచేశారు. స్పోకెన్ క్లబ్ పెట్టి సాయంత్రం పూట దాదాపు 250 మంది విద్యార్థులకు ఇంగ్లీష్లో మాట్లాడడంలో తరబేతి ఇచ్చారు. ప్రభాకర్ గారు మామూలుగా ఉన్న రాజలక్ష్మి గారు భర్తను చూడగానే మహో 1000 వాట్ల బలుపుతో వెళ్ళిపోతుంది. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి మాకు. కలిసి గొడవ చేయడం పాఠశాలలో పిఎస్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఇక్కడి నుంచి మాస్టర్ ఉండగానే ఇక్కడ చాలా 60 ఇయర్స్ ఫంక్షన్ కానీ తర్వాత ఇక్కడ పాత బిల్డింగ్ తీసేసి కొత్త బిల్డింగ్ కట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా చేదోడువాదుగా ఉండేవాళ్ళు. అంకితం గారు ఇక్కడి నుంచి నిజాంపట్నం వెళ్ళి అక్కడ పాఠశాలలో పనిచేస్తూ రిటైర్ అయ్యి ప్రస్తుతం ఆరిస్పేటలో ఉన్నారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కూడా. బాగా కృషి చేశారు. ధన్యవాదాలు మాస్టర్ చిరంజీవి గారు. సుశీల్ గారు, వెంకటస్వామి గారు కూడా ఇక్కడ 8 సంవత్సరాల పాటు ఎంఎస్ ఉపాధ్యాయులు 10 సంవత్సరాల పాటు ఎంఎస్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఎంతోమంది పిల్లలకి జనరల్ నాలెడ్జ్లో కానీ దానిలో బాగా ట్రైనింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు, భవిష్యత్తులో డివైగా రాబోతున్నటువంటి ఉపాధ్యాయులు సెలక్షన్ లిస్టులో ఉన్నారు మాస్టారు. వారికి ఈ పూర్వ విద్యార్థి సంఘం తరఫున చిరు సన్మానం. ఉన్న ఒక్క పోస్ట్కే సెలెక్ట్ అయ్యారు. సార్ చూడండి మాస్టారు. మేడం ధన్యవాదాలు సార్. ఉమాది మేడం గారు ఇక్కడ ఎంఎస్ ఉపాధ్యాయులుగా పనిచేశారు 8 సంవత్సరాల పాటు.
ప్రస్తుతం అరవైలో పనిచేస్తున్నారు. నల్లూరు పాలన పనిచేస్తారు మేడం గారు. వారికి పౌర విద్యార్థి సంఘం తరఫున చిరు సన్మానం. అదేవిధంగా కోటేశ్వరరావు మాస్టర్ గారి కుమార్తెలు ఇద్దరు ఇక్కడే పనిచేస్తున్నారు, మేరీ గారు, సుజాత గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మేరీ గారు, సుజాత గారు. ధన్యవాదాలు మేడం గారు. ఎం శ్రీనివాస్ గారు మన పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఎంతోమంది పిల్లలకి ఎంఎంఎస్ స్కాలర్షిప్ రావడానికి విపరీతంగా కృషి చేసేవాడు. వారికి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం తరఫున చిరు సన్మానం చేయబడుతుంది. ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ గారు. విద్యార్థి కొడాలి సునీల్, మిస్టర్ కొడాలి సునీల్ గారు. వారు ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. లైఫ్ కోచ్, LLB చదివి ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి రాత్రి 2-2:30 గంటల వరకు కూడా ఈ కూలర్లో అన్నింటిలోనూ వాటర్ నింపి అన్ని పనులు చేయించేదాకా ఉండి మరి వారు అంకితమై పనిచేసి చాలా డెడికేటెడ్గా చేసినందుకు వారికి చిన్న చిరు సత్కారం ఇప్పుడు మన కమిటీ. అదేవిధంగా మనకి వజ్రోత్సవం రాయటం జరిగింది. అందులో ఊర్ల పేర్లతోటి వచ్చేటట్లుగా, అంటే ఏ గ్రామాల నుంచి ఇక్కడ విద్యార్థులు వస్తున్నారో ఆ గ్రామాలన్నీ కవర్ అయ్యేటట్లుగా సార్ ఒక సాంగ్ రాశారు. జయలక్ష్మి గారు, వాళ్ళ మామగారు, వారి భర్త గారు రాధాకృష్ణమూర్తి గారు, రాధా అనేవాడు ఆయన. తర్వాత జయలక్ష్మి గారు కూడా ఈ పాఠశాలలో పి నిరంజన్ బాబు వారికి సో ప్లీజ్ కమ్ టు ద డయాస్. 20,000 రూపాయలు నిరంజన్ బాబు గారు, లక్ష్మి గారు, కృష్ణప్రియ గారు ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నామండి. గారు ప్లీజ్ దయచేసి మిమ్మల్ని సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సార్. కమిటీ సభ్యులు పైకి రండి. శివరావు గారు పైకి వస్తే, ముప్పాళ్ళ సాంబశివరావు గారు, లేదా కమిటీ సభ్యులు ఉన్నారు చాలామంది, అందరూ వస్తే సన్మానం చేస్తే ఆ సన్మాన కార్యక్రమం దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నా. స్టేజ్ మీదకి రావాల్సిన కమిటీ యొక్క సభ్యులందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నామండి. మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మా విన్నపములు విన్నవించి మీరు దయచేసి స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మద్రాసు సాంబశివరావు గారు, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా, ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ముఖ్య కారణం మంత్రిపాలెం వాసిలో మన మద్రాసు సాంబశివరావు గారు. ఆయన ఉదార స్వభావం ఎట్లా అంటే, ఎంతోమందికి విద్యాదానాన్ని కరోనా సమయంలో ఆక్సిజన్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా కూడా మద్రాసు సాంబశివరావు గారు ఫోన్ లిఫ్ట్ చేసి గుంటూరు GGH హాస్పిటల్కి ఫోన్ చేసి చాలా మందికి ప్రాణదానం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి మనిషి. ఆయన కుడి చేతితో చేసినటువంటి సాయం ఎడం చేతికి కూడా తెలియదు. అలాంటి గొప్ప మహనీయులు ఆయన. ఎన్నో కార్యక్రమాలు ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తి లేదు. ఇప్పుడు కూడా సన్మాన కార్యక్రమం అంటే ఆయన నాకు వద్దని చెప్తే బలవంతంగా పైకి తీసుకొస్తే కానీ ఆయన రాలేదు. మీరు చూసే ఉంటారు, ఎమ్మెల్యే గారికి ఆప్తులు దగ్గరగా ఉన్నటువంటి ఆయన మాట చెప్తే ఎమ్మెల్యే గారు కాదన్నారు. అయినా కూడా ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకి వచ్చినా కూడా ఆయన ఎక్కడ స్టేజ్ మీద కూడా కనిపించారు, మీరు గమనించుంటారు. అలాంటి సింప్లిసిటీగా ఉండేటువంటి మనిషి. మద్రాసు క్లబ్, ఆంధ్ర క్లబ్ ప్రెసిడెంట్ మద్రాసు సాంబశివరావు గారు ప్రెసిడెంట్. ఆయన ఎల్వీఆర్ క్లబ్కి కూడా అధ్యక్షులు వహిస్తూ ఉన్నారు మద్రాసు సాంబశివరావు గారు. ఇంత కార్యక్రమం గొప్పగా ఇదంతా జరగడానికి వెనకమాల మెయిన్
మా అందరికి కూడా గురువులు మద్రాసు సంస్థ వారికి గట్టిగా మన యొక్క ఉపాధ్యాయులు మనం గౌరవించినటువంటి మంచి తరుణం మన మాస్టర్ గారికి, కోటేశ్వర మాస్టర్ గారికి మద్రాసు సాంబశివరావు గారి యొక్క చేతుల మీదుగా జరుగుతున్నటువంటి గొప్ప సన్మానం. సో మరొకసారి అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి. Sir, please come to the stage. జ్యోతి గారి అసిస్టెంట్గా పనిచేశారు. ప్రస్తుతం మేడం గారు తలపల్లిలో పనిచేస్తున్నారు మేడం గారు. వారికి పూర్వ విద్యార్థి సంఘం తరఫున శివరావు గారు ప్రసాదించిన సన్మానం. శ్రీ గారు ప్రస్తుతం నిజాంపట్నంలో మేడం గారు పల్లెకొండలో పనిచేస్తున్నారు. వారికి పూర్వ విద్యార్థి సంఘం తరఫున చిరు సన్మానం. శంకర్రావు గారు మంత్రిపాలెం, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ కొంచెం చదువుకోండి సార్. మేడం 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 ఇటు చూడండి. 54 థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్ అని ఉండేవి. కోటపాటి వెంకట కృష్ణారావు గారు, వారిది ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పటికీ జాగ్రత్తగా ఉందండి. ఎవరైనా చూడదలుచుకుంటే చూడొచ్చు. చాలా అమూల్యమైంది అనమాట వారి ప్రోగ్రెస్ రిపోర్ట్. వారి పిల్లలు చాలా అమూల్యమైన వారసత్వ సంపదలాగా వారు ఇచ్చిన ఆస్తులు కాపాడుకోవడమే కాదు, మరి గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు కాపాడటం కూడా గ్రేట్. కోరుతున్నాం. ఎవరైనా ఫోటో తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. శంకర్రావు మాస్టర్ పిల్లలకు ట్యూషన్ ద్వారా కూడా విద్యాబోధన చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. వారికి పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం తరఫున చిరు సన్మానం. ఈ స్కూల్ స్థాపించిన 2వ సంవత్సరంలో చదివిన విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టర్. వారి యొక్క తమ్ముడు గారు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆటగడ సూర్యనారాయణ గారు హెడ్ మాస్టర్ గారు అబ్బాయి ఆటగడ వెంకటరమణ. వీరి కుటుంబం తరఫున మన పాఠశాల ఈ వజ్రోత్సవాలకి 51,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి వజ్రోత్సవ కమిటీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి చిరు సన్మానం చేసుకుంటున్నాం. అట్లానే మా హెచ్ఎం గారు అయినటువంటి యాదగడ్డ సూర్యనారాయణ మాస్టర్ని వీరిలో చూసుకుని వారిని ఈ స్థానంలో సన్మానం చేసుకుంటున్నాం. వీరు హైదరాబాద్లోనే మ్యాథ్స్ టీచర్గా లింగన్స్ మీద కౌంట్ చేయగలిగిన వ్యక్తుల్లో గొప్ప మ్యాథ్స్ టీచర్గా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు. మా మాస్టర్ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని అక్కడ నిలబెడుతున్నారు. వారికి మా ధన్యవాదాలు. నివాసి వీరు కుమార్ శ్రీనివాస్ గారు వారి నాన్నగారి పేరు మీద ఈ పాఠశాలకి వజ్రోత్సవాలకి 50,000 రూపాయలు మనకి డొనేషన్గా ఇచ్చారు. వారికి కృతజ్ఞతాపూర్వకంగా చిరు సన్మానం చేసుకుంటూ ఉన్నాం. సన్మానం జరుగుతుందా అయిపోగా మేడం మేడం 4-5 అంటున్నట్టు. మేడం ఒకసారి ఎవరు ఉండేదన్నా ఏం చేస్తున్నారు? చూడండి. అది కాదన్నా మేకప్ నాకు ఇప్పుడు చెప్పినా మేకప్ సంగతి. నేనేదంటే ఫోటో దగ్గర దండం పెట్టుకునే ఫోటోలే కదా. సరిగా లేకపోయినా సరే ప్రైవేట్ క్లాసెస్ని పెట్టి చాలా కేర్ఫుల్గా చదివించారు. మేడం ఎక్కడున్నా సరే ఆవిడ పైనుంచి ఇక్కడ జరుగుతున్నట్టు ప్రతి కార్యక్రమాన్ని చూస్తారు. ఆవిడ ఆత్మకి నిత్య విశ్రాంతి కలగాలని మనందరూ కూడా కోరుకుంటూ గుర్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఫస్ట్ లేడీ హెచ్ఎం హెడ్ మాస్టర్గా ఒక మొట్టమొదటి మహిళా హెడ్ మాస్టర్గా వర్క్ చేసినటువంటి వారు విమలాదేవి మేడం గారు. మేడం గారికి లేకపోయినా సరే థ్యాంక్ యూ చెప్తున్నాం. ఆవిడ మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. గట్టిగా ఆవిడ అక్కడున్నా సరే మనం చూస్తూ ఉంటారు కాబట్టి ఆవిడ కోసం గట్టిగా క్లాస్ కొట్టండి ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్. హలో 88, 89 సభ్యులంతా వేదిక దగ్గర రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎక్కడెక్కడ హైదరాబాద్ చాలా దూరాల నుంచి చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి స్నేహితులు కలవలేకపోతున్నాం అని చెప్పి చాలా మంది భావం వ్యక్తం చేశారు. ఏంటంటే ఏమంటే మేము చాలా దూరాల నుంచి వచ్చాం, మా స్నేహితులను కలవడం కోసం చాలా దూరాల నుంచి వచ్చాం మేము,
ఆ వచ్చిన స్నేహితులను చూస్తే ఇక్కడ చూస్తే దగ్గర ఉన్నటువంటి ఉల్లిపాలెం దగ్గర ఉన్నట్టు మా బాల్యమిత్రులు ఎవరు కూడా మాకు కనిపించలేదు, మేము మాత్రం చాలా దూరాల నుంచి వచ్చామని చెప్పి పాత స్మృతులు గుర్తు చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే దగ్గర ఉన్నటువంటి మిత్రులు ఎవరు కూడా ఇక్కడికి రాలే. ఇది చాలా బాధాకరమైన విషయం కదా. ఇంకొక విషయం, చాలా మంది 5,000, 10,000 చాలా డబ్బులు ఇచ్చారు. ఈ లెగసీ అనేది ఇలా కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, మంచి హృదయంగా ఉన్న మనుషులు. ఇది కంటిన్యూ చేసి లెగసీ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ఒక సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి కదా. మీరు ఒకసారి ఆలోచించండి, సంవత్సరానికి 365 రోజులు, మనిషికి రోజుకి ₹1 చొప్పున, రోజుకి ఎంత? రోజుకి ₹1, సంవత్సరానికి 300. ఇప్పుడు మనకి 75 సంవత్సరాలు అయింది కదా. ఈ 75 సంవత్సరాల్లో జాబులు రాని వాళ్ళు ఉన్న, ప్రెషర్స్ ఉన్న బ్యాచ్ని మనం తీసేస్తే జాబులు చేస్తున్న వాళ్ళు, సెటిల్ అయిన వాళ్ళు అందరూ ఉన్నా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మనకు అందుబాటులో లేకపోవచ్చు, ఇక్కడ రాకపోవచ్చు. రిటైర్ అయిన ఒక 50 బ్యాచ్లు కౌంట్ చేసుకుంటే 50 బ్యాచ్ల్లో బ్యాచ్కి వచ్చేసరికి 100 మంది, అవునా కదా? బ్యాచ్కి వచ్చి 100 మంది, కానీ స్ట్రెంత్ ఎంత ఉంది ఇక్కడ ఈరోజు? బ్యాచ్కి వచ్చి 100 మంది వేసుకున్నా, బ్యాచ్లో ఎవరో అమ్మాయిలు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి ఉంటారు, లేదా వాళ్ళ భర్త గారు మీరు వెళ్తే ఒప్పుకోకపోవచ్చు, లేదంటే ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నా మనం తీసుకున్నప్పుడు ఏంటి, ఈ బ్యాచ్లో 100 మందిలో 40 మందికి వేసుకోండి. ఒక్క బ్యాచ్కి 40 మందిని వేసుకోండి, అవునా కదా? వింటున్నారు నా మాట? ఒక్క నిమిషం. ఈ 100 మందిలో 40 మంది మంచి హృదయం వాళ్ళు అనుకుందాం, అవునా కదా? ఈ 40 మంది 50కి ఉపయోగపడుతుందని చెప్పి సాక్రిఫైస్ చేయలేమా? చెప్పండి, ఎంతమంది చేతులు ఎత్తండి, ఎంతమంది సాక్రిఫైస్ చేస్తారు ఇక్కడ? ఎవరు చేయరా? తీసుకుని స్కూల్కి ఒకటే అకౌంట్ పెట్టుకుని మెంబర్షిప్ లా తీసుకుని మనిషికి ఒక ₹365 మన స్కూల్ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ 2000 మందిలో కూడా 7,30,000 అవుతాయి. ఈదులు పంపించాల్సి వచ్చు, అవునా కదా? కాబట్టి ఇది ఒకసారి ఆలోచించి కమిటీ సభ్యులు దీని గురించి ఆలోచించిన తర్వాత ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన రాబోతుంది. మనం ఈ ఫోటో కార్యక్రమం అవగానే వెంటనే 73, 74 బ్యాచ్ని మనం పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. మరి ఆ బ్యాచ్ నుంచి ఒక మంచి ప్రకటన రాబోతున్నది. కాబట్టి మన పూర్వ విద్యార్థి గారి ఒకరిది హ్యాండ్ బ్యాగ్ పడిపోయింది ఎక్కడో. జయలక్ష్మి గారి హ్యాండ్ బ్యాగ్ పోయింది. దయచేసి ఎవరికి దొరికిన వేదిక దగ్గర తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. హ్యాండ్ బ్యాగ్ అండి, జయలక్ష్మి గారు ఉన్నదమ్మా? ఉన్నదమ్మా, జాగ్రత్త అటు నుంచి తిక్కండి, పడిపోతారు. సో ఇది సింపుల్ సిటీ బ్యాచ్, 88, 89 సింపుల్ సిటీ బ్యాచ్, 79, 80 బ్యాచ్ లెజెండ్ బ్యాచ్, 88, 89 బ్యాచ్ సింపుల్ సిటీ బ్యాచ్. బయట ఆపోజిట్ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు. అవును, బ్యాచ్ కూడా రెడీగా ఉండండి. మీ తర్వాత సార్ మీరు ఉన్నారు కదా ఆల్రెడీ, ఇక్కడ సీట్ రిజర్వ్ ఉన్నాయి కాబట్టి మీ తర్వాత. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాచ్లో మిత్రులు ఎన్పి కృష్ణ, ఇంతకుముందు రంగేగడ్డ కోటేశ్వరరావు గారి అబ్బాయి, వీరు ఇక్కడ మనకు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. అంతేకాకుండా వారు సాధించిన విషయాలు కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో చెప్పేవి కాదు. ఎందుకంటే వారు అమెరికన్ డిఫెన్స్ కూడా కొంత సాఫ్ట్వేర్ సప్లై చేయటం, తర్వాత చాలా ప్రాజెక్ట్స్లో వారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వారు ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా కొన్ని $1 మిలియన్ ఆఫ్ ఇన్కమ్ని చేయడం జరిగింది. తర్వాత ఎంతోమంది. హలో, పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే నాకు చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఉల్లిపాలెం కానీ ఈ ప్రదేశాలు, నగరము, రేపల్లె, ఇవన్నీ కూడా నాకు చాలా ప్రియమైన
ప్రదేశాలు. ఉల్లిపాలెంలో నేను 71 నుంచి 74 వరకు చదువుకున్నాను. హై స్కూల్ 8, 9, 10 తరగతి చదివాను. అలాగే 71 నుంచి 2000 సంవత్సరం వరకు, అంటే 30 ఏళ్ళు మా చిన్నాన్నగారు, మా బాబాయ్ గారు నంగేగడ్డ వెంకటేశ్వరరావు గారు ఇక్కడ మొదటి టీచర్గాను, తర్వాత హెడ్ మాస్టర్గాను చేసి రిటైర్ అయ్యారు ఇక్కడే. కాబట్టి ఈ స్కూల్ మాకు చాలా సన్నిహితమైనది. అలాగే మా నాన్నగారు నంగేగడ్డ కోటేశ్వరరావు గారు, చాలామంది తెలిసే ఉంటుంది. ఆయన నగరం కాలేజీలో 1969 నుంచి 30 ఏళ్ళు అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తర్వాత ప్రిన్సిపల్గా కూడా చేసి రిటైర్ అయ్యారు. సో కాబట్టి వీళ్ళిద్దరూ విద్య కోసం చాలా కృషి చేశారు, విద్యాదానం చేశారు. అన్ని దానాలకు నేను అనుకునేది ఏంటంటే విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే విద్య అనేది ఒక మనిషికి ఒక తెలివినిచ్చి, ఒక నాలెడ్జ్నిచ్చి, స్కిల్స్నిచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి, తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నా, పరిశ్రమలు స్థాపించినా, వేరే వృత్తులు ఏమైనా చేపట్టినా కూడా విధి బేస్ అవుతుంది. కాబట్టి విద్య కన్నా మించిన దానం లేదు. వీళ్ళిద్దరూ చేసిన కృషికి చిహ్నంగా నేనేమి డిసైడ్ చేసుకున్నానంటే వాళ్ళిద్దరి పేరు మీద, ఇద్దరు ఇప్పుడు లేరు, పరలోకం వెళ్ళారు, వాళ్ళిద్దరి పేరు మీద ఇక్కడ స్కూల్కి పర్మనెంట్గా ఉండే ఒక బిల్డింగు నేను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ బిల్డింగ్ ఏంటంటే అడిగాను, మా హెచ్ఎం గారు రాజేశ్వర్ గారిని అడిగాను, ఏం కావాలమ్మా మీకంటే ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్ ఒకటి కావాలన్నారు. ఒక బిల్డింగ్ స్ట్రక్చరు క్రియేట్ చేసి దానిలో కాన్ఫరెన్స్ మీటింగ్ హాల్, ఆర్కిటెక్ట్ని ఎస్టిమేట్ చేసిన ఒక 30 లక్షలు అవుతుందన్నారు. అది నేను నేను అది కట్టించి ఈ స్కూల్కి అప్పచెప్తాను. వాళ్ళిద్దరి పేర్లు నంగేగడ్డ బ్రదర్స్, వాళ్ళిద్దరి పేర్లు కూడా దాని మీద చిరస్థాయిగా ఉండి 10 మందికి ఈ స్కూల్కి, చుట్టుపక్కల ఈ ప్రాంతానికి అంతకు ఉపయోగపడేట్టుగా ఉంటుందని నా ఉద్దేశం. అందువల్ల ఆ విషయం మీకు వాళ్ళ సమాపంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా అందరం కూడా మన హర్షధ్వానాలతో కృతజ్ఞత. ఇప్పుడు మాట్లాడిన సార్ని అందరూ ఆదర్శంగా తీసుకుని వారికి అందరూ కూడా శక్తివంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తే మన స్కూల్ రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ స్కూల్గా తయారవుతుందని నేను ఆశిస్తున్నాను. తర్వాత 1973, 77, 78 ఆ బ్యాచ్ వాళ్ళందరూ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. 1977, 78 10th క్లాస్ బ్యాచ్. ఏడు టు 82 వల్లభనేని సత్య సాయిబాబు గారు, లింకా బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఆల్సో ఇస్ అ కొబ్బరి ఓకే కొబ్బరి చెప్పులపై కళాకృతులు అంటండి. గిన్నిస్ బుక్ రికార్డర్ లింకా బుక్ 1977 టు 82 వల్లభనేని సత్య సాయి గారికి ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టాలి. సో డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి కావాలి. Pencil,
పంచు నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూరగ్రహం ఏలియన్ లాగా అడ్డి ముట్టమంటే పాపం కుదురుతుంది మనిషన్నా సకసగడ పోషణంటూ లేకుంటే అడపాదడపై సందే లేకపోతే మాడిపోత నిలసిలమంటే What is this break? Let's do the British break. Thank you so much. So please come to the stage. Yeah, madam, song ichesandi akkada. Yeah. So next, నైపుణ్యం ఉంటే అవకాశాలు మనవే. విద్యార్థులా శక్తి మా భవిష్యత్తు మరి చురుకుదనం మా గర్వకారణం. పోటీలలో ప్రతిభ చాటుతూ పాఠశాల పేరు ఎత్తి పడేస్తున్నారు మా విద్యార్థులు మా గర్వం. రాజేశ్వరి మేడం నేతృత్వంలో పాఠశాల ఎదుగుదల కొత్త పుంతలు తొక్కింది. అంకిత భావం కృషి మార్గదర్శనం విద్యా కిరణాలుగా మారింది. ఒక మంచి గురువు జీవితాన్ని మార్చగలడు. ఒక గొప్ప నాయకుడు భవిష్యత్తునే మార్చగలడు. మా రాజేశ్వరి మేడం అలాంటి నాయకురాలు. కన్న తల్లిలా దగ్గరకు తీసుకుని నీటిని సాయండి పిల్లలకు నింపుతా. ఒక గురువుగా విద్యార్థులకు మార్గదర్శకం చూపిస్తున్నా. మా రాజేశ్వరి మేడం గారికి మా ధన్యవాదాలు. ఒక పోయినంట ఇందాకే హలో పూర్వ విద్యార్థి 89-90 పూర్వ విద్యార్థి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్
ఈ కార్యక్రమానికి జనరల్ సెక్రటరీ 3 రోజులుగా నిద్రాహారాలు కూడా విరామం లేకుండా శ్రమించి ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి దొండమూడి నాగ మల్లేశ్వరరావు గారికి తిరు సత్కారం. యోగానంద్ మాస్టరు ఇక్కడ వజ్రోత్సవాలు తలపెట్టిన రోజు నుంచి జరిగిన ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటూ వారి వంతు సర్వీస్ వారు చాలా బాగా నిర్వర్తించడం జరిగింది. ఇలా అందరూ సహకరించబట్టి ఇక్కడ అందుబాటులో చాలామంది ఏంటంటే మనం డొనేట్ చేసి ఉంటాము, దూరంగా ఉంటాం కాబట్టి దగ్గర రాలేదు. కానీ ఇక్కడ అందుబాటులో ఉండి సర్వీస్లో పాల్పంచుకునే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళలో యోగానంద్ వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించినందుకు కలగట్లేదు. యోగానంద గారు యోగక్షేమాలు కమిటీ పెద్దలందరూ కూడా ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటారని, వారికి అండగా ఉంటారని సభాముఖంగా మాటిస్తున్నాను. అలాగే కొమ్మూరు వెంకటేష్ గారు. కొమ్మూరి వెంకటేష్ గారు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, ఒక టీచరే కాదు, ఒక లాయరే కాదు, ఒక జర్నలిస్టే కాదు, ఒక రచయితే కాదు. ఆయన ఎక్కడో మద్రాసు ఉండాల్సింది. ఆయన ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తూ, డైరెక్షన్ వహిస్తూ, ఆయన యొక్క డైరెక్షన్లో మేమంతా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయగలిగామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వారే స్కూల్ మీద ఎన్నో పాటలు రచించారు. ఆ పాటల వల్ల ఇంత ధనాకర్షణ కూడా మాకు కలిగింది. దానికన్నిటికీ వారి యొక్క కార్యక్రమం. పూర్వకాలం దాసనారాయణ గారు మాటలు అనేవాళ్ళు. అట్లాగనే మాకు దాసనారాయణ గారు ప్లేస్ మీద వచ్చారు. ఈయన అంత కథ నడిపించారు. వీరికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు. తప్పకుండా మన యొక్క గ్రౌండ్లో ములగ చెట్లు 10 మంది నాటాల్సిందే. వెంకటేష్ గారు, ఈ స్కూల్ పూర్వ విద్యార్థి గారు, ఈ యొక్క కమిటీకి ప్రతినిధి కూడా వారి యొక్క మీటింగ్కి కూడా ఆయన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి దీన్ని దిగ్విజయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా సేవా కార్యక్రమాలకి వెంకటేష్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వారిలాగా పూర్తి సమయాన్ని వెచ్చించాలని, ఇక ముందు జరిగే కార్యక్రమాలు కూడా వెంకటేష్ గారు వారి టీం అంతా కూడా స్కూల్లో జరిగే కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం కమిటీ తరఫున. స్కూల్ పూర్వ విద్యార్థులు ఈ వజ్రోత్సవ కమిటీకి ఫస్ట్ నుంచి కూడా ఆయన యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మాకు సహకరించారు. వారికి కూడా శిరు సన్మానం. ఇప్పుడు మన స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరి పేర్లు కూడా నేను అనౌన్స్ చేయబోతున్నాను. ఉన్నవాళ్ళు దయచేసి వెతుకుపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. రాజేశ్వరి గారు, పి మాణిక్యాలరావు గారు, సార్ ఓకే, హెచ్ఎం గారు, రాజేశ్వరి గారు, ఇప్పుడు ప్రెజెంట్ స్టాఫ్ ఉన్నత పాఠశాల ఉల్లిపాలెం పాఠశాలకు హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి వై రాజేశ్వరి మేడం గారు,
మన వజ్రోత్సవ వేడుకలో వారు అందించినటువంటి సహకారం అపూర్వమైనది, వెలకట్టలేనిది. మరి సెలవు రోజులు కూడా అడిగిన వెంటనే మరి వచ్చి వారి సర్వీస్ని ఇవ్వడం, మన కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించి ఈ వజ్రోత్సవ వేడుకలు దిగ్విజయంగా జరుపుకోవడానికి వారు వారి సిబ్బంది మనకి చాలా సహకరించడం జరిగింది. అందుకు మనందరి తరఫున మీ హర్షధ్వానాలతో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు మన మేడంకి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వాళ్ళ చేతుల్లో ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ పక్కన పడేసిన క్లాప్స్ కొట్టాలి. ఎస్ నెక్స్ట్ మాణిక్యరావు గారు. చదువుల తల్లి మహిళామూర్తిని మన యొక్క స్కూల్ని పిఎస్ మాస్టారు. క్లాప్స్ క్లాప్స్ మాణిక్యరావు గారికి క్లాప్స్ గట్టిగా. అది ఈ కార్యక్రమానికి ఎంత కృషి చేశారు, ఫస్ట్ నుంచి ఎంత గట్టిగా అవకాశం వచ్చినప్పుడు కూడా అడల్లూరు నుంచి ఇక్కడికి వచ్చింది ఉద్యోగం కోసమే అని చెప్పి రావడంతో ఉద్యోగం చేయాలి అని మొదలుపెట్టారు. దానికి ప్రశాంత్ గారు వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, ఈ రకంగా విజయవంతం అవడం అది మనందరి అదృష్టం. మాణిక్యరావు గారి సేవలు చాలా ఉన్నాయి దీనిలో. సర్వీస్ టీచర్ గారిని అయినా ఎక్కడ అలుపు అనేది ఉండదు. జూన్లో రిటైర్మెంట్ కాబోతున్నారు. అసలు టీచర్ గారి గురించి తెలుసుకోవాల్సి చాలా ఉన్నాయి. కేకేఆర్ గారు చెప్పండి. టీచర్ గారు రేపు జూన్లో రిటైర్డ్ కాబోతున్నారు. అయినా ప్రస్తుత తరుణంలో ఈ మధ్య కాలంలో ఉద్యోగంలోకి వచ్చేవాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తారో అంతకన్నా రెట్టింపు కష్టపడి పనిచేస్తారు. అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని. రేపు ఆవిడ వెళ్ళిపోయాక నేను ఒక్కడిని అయిపోతాను స్కూల్లో. పాప నా పని కూడా టీచర్ గారు చేసి పెడతారు. చాలా చక్కగా ఓపికగా పనిచేస్తారు. అన్ని ఈవెంట్స్లో ఏదైనా పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టినామా అందరూ? 42 సంవత్సరాలు నిజంగా మామూలుగా కాదండి. సో మేడంకి ఒక్కొక్కసారి కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ రేణు బాబు. అధ్యక్షుడిగా నేను ఎన్నికైన తర్వాత నాకు ఒక టీం కావాలంటే ఆ టీంలో మాణిక్యరావు మాస్టర్తో పాటు కిషోర్ మాస్టర్ పేరు కూడా వినిపించింది. నాకు యాక్టివ్గా అన్నింటిలో పాల్గొంటాను. నేను ఒకసారి ఫోన్ చేశాను వారికి. నా యొక్క టీం ఒకటే, మన స్కూల్ యొక్క వజ్రోత్సవ కమిటీ సక్సెస్ఫుల్ అవడానికి ఎలాంటి వర్క్ అయినా చేస్తా, నా సేవలు ఫోన్ చేయొచ్చని వారు నాకు మాట ఇచ్చారు. ఆ విధంగానే ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. అందరూ కూడా స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలకి వీటికి అన్నిటి కూడా వాళ్ళందరూ పాల్గొనవలసిందిగా కొత్త నాగమల్లేశ్వర గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దండమూడి నాగమల్లేశ్వర గారు ఎక్కడున్నా కూడా స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన సార్స్కి సన్మానం చేస్తున్నాం. తప్పకుండా మన కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సహదేవరావు గారు. బయాలజికల్ సైన్స్ మేడం అంటే బయాలజీ. ఎస్ జూన్లో రిటైర్ అవుతున్నారు. ఒక్కసారి మేడం చూడాలి. రిటైర్ అవుతున్నారంటే నమ్మకం కావాలి. సర్వీస్ ఎన్ని సర్వీస్ మేడంకే 35 లాగా మేడంకి 35 ఇయర్స్ ఏంటి రియల్లీ. పాటలు బాగా పాడతారు, అందుకే మేడం ఎప్పుడు యంగ్గానే ఉంటారు. ఎస్ నెక్స్ట్ కోటేశ్వరరావు గారు. సార్ సోషల్ డిపార్ట్మెంట్. చరిత్ర కావాలన్నా సారే, ఎకనామిక్స్ కావాలన్నా సారే, చరిత్ర సృష్టించాలన్నా సారే, చతురత పుట్టించాలన్నా సారే, ఏ పని చేయాలన్నా చేయించాలన్నా సారే, సోషల్ డిపార్ట్మెంట్ సారే, ఏ ఫంక్షన్ దిగ్విజయంగా పూర్తి చేయాలన్నా సారే. సార్ ఐఎమ్ ఆల్సో సోషల్ టీచర్. సో ఫ్యాన్స్ విత్ సేమ్ టీచర్.
నెక్స్ట్ నాగమణి గారు మేడం గారిని ఇందాక నేను చూశాను. సో తెలుగు ఎస్ చూశాను. కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, సింగింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుగు డిపార్ట్మెంట్. కార్యక్రమంలో చూసాను హెచ్ఎం గారు కలిసి ఏంటంటే పద్యపట్టణంలో మన పిల్లలు అక్కడ అంతా ఒక ప్రైజులు పెట్టుకొని చెప్పారు. దానికి అంతా దాని వెనక మేడం గారు కృషి ఇచ్చి అంతా ఉన్నది. ఇంకా ముందు కూడా మన పిల్లలు మన జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మన స్కూల్ మంచి పేరు తేవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ నెక్స్ట్ సాంబశివ कुछ नहीं मालूम मैं मालूम है मैं अच्छा मालूम है. అక్కడ మా మిత్రులు ఉన్నారు, మా క్లాస్మేట్ హిందీ పండితులు, వాళ్ళకి ఇస్తున్నా మైక్. ఇవ్వండి సార్. హిందీ మీరు ఏది మాట్లాడినా ఎస్ మాలూమే అంటారు, అదొక్క వాడే మాకు వచ్చు కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుబ్బారావు గారు. సార్ వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు నా దగ్గర చదువుకున్నారు. నేను ప్రిన్సిపల్ వాళ్ళ స్కూల్లో. వాళ్ళ మంచి చాలా బాగా చదువుతారు, టాపర్స్. వాళ్ళ మంచి హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నారు ఇద్దరు పిల్లలు. పర్సన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. yes Hindi expert. So ever dare to speak Hindi, okay, in front of sir. నెక్స్ట్ ఆదిలక్ష్మి గారు తెలుగు డిపార్ట్మెంట్. పోటీలో కానీ పద్యాల పోటీల్ని విడదీయడంలో కానీ పద్యం చెప్పడంలో కానీ చెప్పిన పద్యాన్ని విప్పడంలో కానీ మేడంకి సాటి పోటీ ఎవరు లేరంటే ఉల్లిపాలెంలో జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో ఎవరు లేరు పోటీ. ఓన్లీ వన్ ఓన్లీ క్వీన్. ఎస్ గట్టిగా గట్టిగా తెలుగు మేడమా మధ్యాక అంతే కదా. దేశంలో తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ ఇరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు లెస్స. ఎస్ నెక్స్ట్ రత్నవాణి మేడం గారిని కూడా మ్యాథ్స్ టీచర్ ముందు తప్పు చెప్తున్నారు మీరు. లెక్కలు తప్పకూడదు. ఓకే a plus b whole square. a square plus b square plus c అది వెరీ గుడ్. ఇక్కడ మ్యాథ్స్ బాగా చెప్తున్నారని ఇప్పుడు అర్థమైంది నాకు. మేడం మీకే అదంతా క్రెడిట్ మొత్తం మీకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమణ సార్. అంత బాగా మీరు ఇష్టపడుతున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కి చాలా వాల్యూ, చాలా అది చాలా రేర్ పీపుల్ చూస్తాం మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే. కంగ్రాచులేషన్స్ మేడం. స్పెషల్ ఎడ్యుకేషన్ కొత్తగా వచ్చారంటున్నారు మేడం. ఈ స్కూల్కి ఇప్పుడు జిల్లా రాష్ట్రాలు ఉంది. దీనికి మీ హయాంలో దీనికి ఇంకా మరొక ప్రఖ్యాతికి తీసుకురావాలని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఇటీవలే కొత్తగా జరిగినటువంటి డిఎస్సిలో సార్ జాబ్ సాధించారు ఎంతో కష్టపడి. ఫస్ట్ పోస్టింగ్ మన స్కూల్లోనే. వారి యొక్క ఉపాధ్యాయ వృత్తి మన పాఠశాలలో ప్రారంభమైనందుకు మనందరికీ కూడా చాలా సంతోషంగా. అలాగే ఈ గ్రౌండ్ ఇంత క్లీన్ అండ్ గ్రీన్ గా ఉందంటే దానికి కారణం ఈ ప్లే గ్రౌండ్ మొత్తానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో చేతి నిండా పని ఉన్నది ఆ మాస్టర్. భవిష్యత్తులో మన విద్యార్థులు స్పోర్ట్స్లో ఈ మాస్టర్ ఆంధ్వర్యంలో యువకుడు స్టూడెంట్స్ కన్నా ఎక్కువగా రన్నింగ్ చేయగలరు, జంపింగ్ చేయగలరు. ఆయన ఆదర్శంగా నిలిచి రాష్ట్రాలనే జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్రాల్లో కూడా మన స్కూల్కి ప్రత్యేకంగా గుర్తింపు చేస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ నాంచారి గారు ఆటల మాస్టర్ అంటే అందరికీ ఇష్టమే పిల్లలందరికీ. తాతారావు గారు ల్యాబ్ అసిస్టెంట్స్ 35 సంవత్సరాలని ఉపాధ్యాయ వృత్తిలో ఆయన కొనసాగుతూ ఉన్నారంటే రియల్లీ గ్రేట్ సార్. మీ యొక్క ఇక్కడ ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము సార్. ఆ గాడ్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని, ఇలాగే సర్వీస్లో మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అనిత కుమారి మేడం కష్టపడి చదువుకుని స్థాయికి వచ్చి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అనుకూలించకపోయినా అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. చాలా త్వరగా చేస్తారు. ఏ పని కావాలన్నా మేడం గారిని మనం రిక్వెస్ట్ చేయాలి. చాలా అవసరం ఉన్నది మనకి. ఇప్పుడు 30 లక్షలు రాబోతున్నా తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి సాధించుకునే పనులన్నీ మీ చేతుల ద్వారా జరగాల్సిందే. అంటే మేడం క్యాషియర్ అన్నమాట. మనకి అక్కడ క్యాషియర్. ఎస్ ఓఎస్ ప్లస్ క్యాషియర్. నెక్స్ట్ రాజశేఖర్. వొకేషనల్
సూచన అన్న ఇప్పుడు చదువుకునే పిల్లలందరికీ విన్నారు చూసారు. మీకు వారి దగ్గర ఉన్న కళ నేర్చుకోవాలంటే మీరు తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా నేర్పేవాడు కూడా ఉండడు. నేర్పించేవారు మీకు అందుబాటులో ఉన్నప్పుడే నేర్చుకోవాలి. ఆ స్కిల్స్ని సార్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని స్కిల్స్ నేర్చుకోండి. మహాశిల్పి మైడు అంశలో జన్మించారని సభాముఖంగా సగర్వంగా అలాంటి మానవతను వ్యక్తి మన స్కూల్కి వచ్చారని చెప్పడానికి గర్వపడుతున్నాను. పాఠశాలకి సేవ చేయడంలో సమయం చూసుకున్నటువంటి వ్యక్తి బాబురావు మాస్టారు. అర్ధరాత్రి 12 గంటలకైనా ప్రతి పండగకి సమయోచితంగా సందర్భోచితంగా సమయాన్ని చూసుకోకుండా కూడా మరి వారు ఆ బోర్డుని డెకరేట్ చేస్తూ పిల్లలకి స్ఫూర్తి నింపే విధంగా డ్రాయింగ్స్ వేయటం కానివ్వండి, లెటర్స్ రాయటం కానివ్వండి, ఈ పిక్చర్స్ అన్ని వేయటంలో వారి యొక్క కృషి ఎంతో ఉంది. మనస్ఫూర్తిగా మీ అక్షత్వానాల తరఫున మన కమిటీ పక్షాన వారికి పూర్తి స్థాయిలో అభినందనలు తెలియజేస్తున్నాం. వారి హ్యాండ్ రైటింగ్కి మేము పూర్తిగా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తున్నాం. వారి యొక్క సేవలు అందిస్తున్నారు. అది చాలా చాలా గర్వించదగ్గ విషయం. వారి యొక్క సేవలు మరువులే మాస్టారు. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు సుధీర్ గారు సుధీర్ గారు ఆల్సో వొకేషనల్ కోర్స్ మాస్టర్. హలో చూసుకో. సార్ ఇది చూడండి. సార్ ఇది చూడాలి అందరూ. మేడం తాడు మీరు కొంచెం ముందు రండి, కొంచెం ముందు రండి. స్టడీ మేడం మాది సార్ లాస్ట్ కొంచెం ముందుకున్నాను సార్ మీరు కనిపిస్తుంది. మేడం మేడం ఏసీ అలవాటైనండి. స్టడీ సార్ స్మైల్ ప్లీజ్. వెయిట్ సార్ స్టడీ స్మైల్. మేడం మేడం ఈ బాధ్యతలు నిర్వహించడం కోసం అని చెప్పి మనము మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి ప్రేరణ ప్రొద్దున నుంచి ఈ సభా కార్యక్రమంలో అందరినీ ఉత్తేజపరుస్తూ మరి మంచి యాంకరింగ్ చేసినటువంటి మేడం గారికి మన కమిటీ పక్షాన సన్మానం చేస్తున్నాం. అందరూ కరతాళ ధ్వనులతో. బాబు ఇదమ్మా బాబు. బాబు నిల్చోండి, అక్కడ నిల్చోండి, అక్కడ నిల్చోండి, ఇటు చూడండి. ఇటు సినిమా. అనంతరం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా
పలుకే బంగారమాయ పిలిచే
క్లాసికల్ డ్యాన్స్ అంటే విత్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. పలికే బంగారం ఆయనంటూ ఆయన పలికేలాగా చేశాం అనమాట. గాడ్ బ్లెస్ యూ. అండ్ నెక్స్ట్ బ్యాచ్ 2019 18-19 ప్రోగ్రామ్స్ చాలా 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 పెద్ద వేదిక మీద వేయాలని నేను ప్లస్ చేస్తూ ఇచ్చారన్నమాట. థ్యాంక్ యూ సార్. ఇంకొకరు ఉన్నారు. ఎస్, 3 of them. 2020 బ్యాచ్ లీడ్ ఇండియా 2020. అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల వరదలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల వరదలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము తదే వెంకటాచలమఖిలోన్నతము తదివో బ్రహ్మాదులకు అపరూపము తదే వెంకటాచలమఖిలోన్నతము తదివో బ్రహ్మాదులకు అపరూపము తదివో నిత్య నివాసమఖిలములకు అదివో నిత్య నివాసమఖిలములకు అదే చూడు అదే భక్తుడు అదే చూడుడదే భక్తుడానందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము
వద్దకు రావాలి. రూపాయి నుంచి ₹1,00,000 వరకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పాఠశాల స్టాఫ్ మొత్తానికి కూడా మా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా మా కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ
సాంగ్స్ కదా ఇవి జానపద గేయాలు కదా. మనసు నాది చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో
కట్